హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది లాస్ట్ వీడియో పార్ట్ 3 ఇదనమాట. జూలో ఈ జూలో స్పెషాలిటీ ఏమంటే జిరాఫీలకి మనము తినిపించచ్చంట. జిరాఫీలకి తినిపించచ్చు కాబట్టి పిల్లలకు కూడా కొంచెం భయాలు పోతాయని చెప్పి మేము కొంచెం అలా తినిపించడానికి తీసుకెళ్ళామన్నమాట. మనం అన్ని జూలలో అలో చెయ్యరు, ఇవి కొంచెం వాళ్ళు పైన గట్టింటారు, ఇంకా అందుకోసమే తినిపించడానికి పెట్టారంటారు. ఇంక ఇక్కడ వచ్చి లోపల టర్కీ, జీబ్రా, జిరాఫీ ఇంకా కొన్ని ఏవో అనిమల్స్ కనిపిస్తున్నాయి. కొంచెం జూమ్ పెడితే కూడా నాకు దగ్గర నుంచి కనిపించలేదు. ఇంకొంచెం పైకి వెళ్తే మనము అక్కడ బ్రిడ్జ్ లా కట్టారు. బ్రిడ్జ్ పై నుంచి మనం జిరాఫీలకి తినిపించచ్చంట. వాళ్ళు చెప్తున్నారు అక్కడికి జిరాఫీలకి రోజు చాలా తినిపించేశారు. 1400 పీపుల్ స్కూల్ నుంచి వచ్చారు, కానీ వాళ్ళందరూ తినిపించారు. దానికి కడుపు నిండిపోయిందని ఒక ఆకు $2 అంటే ఇక్కడ ఇంకా ఒక ఆకు కింద పడేస్తున్నారు. వాళ్ళు అయితే భయానికి భయపడి మా చిన్నపిల్లలు ఇద్దరు ఇంకా. కానీ నేను దగ్గరికి వెళ్ళి మా పెద్దామె కొంచెం తినిపించింది దానికి. వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ కదా, అలా తినిపిస్తే ఇంకా మా చిన్నమ్మ పడేసిందని ఆమె చూసి మళ్ళీ ఇంకొక ఆకిచ్చింది. అలా ఆమెతోటి కాకుండా నేను తినిపించాను. మనకి కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. దానికి పేరు పెట్టి పిలుస్తుంటే ఎంత బాగా పలుకుతున్నాయో. ఆ జిరాఫీలు బార్న్ అయ్యే టైంకి 6 feet ఉంటాయండి. ఇది వచ్చి టర్కీ ఎగ్ అంట. టర్కీ ఎగ్ వచ్చేసి 1.5 kg ఉంటాయంట. ఎన్నో పిల్లలు ఉంటాయని చెప్తున్నాం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంతా. కానీ ఇంకా మా చిన్న పిల్లకి ఇప్పుడు ఆమెకి అబ్జర్వేషన్ చేస్తే కొంచెం ఈ అనిమల్స్ గురించి అంతా తెలుస్తాయి కదా అని చెప్పి నాకు కొంచెం ఆమెను తీసుకెళ్ళి అలా చూపించాలని ఇంట్రెస్ట్ అనమాట. అందుకే ఈ టైగర్స్ అన్నీ తిరుగుతుంటే ఈ చీతాలు చూస్తూ ఉంది. దీనికి ఈవినింగ్ అయితే మనం వాక్ చేస్తుంటాయేమో, మేబీ అలా వాక్ చేసుకుంటేనే. ఇది రాబందు అంట. ఇండియాలో మనం మాట్లాడుకుంటాం కదా రాబందులు పిక్క తిన్నాయి అన్నట్టు. రాబందువులు అక్కడ వచ్చి డెడ్ బాడీ, ప్లాస్టిక్ డెడ్ బాడీని పెట్టినట్టున్నారు వాళ్ళు. ఎందుకు అని అడిగాము ఆమెని. అడిగితే లోపల నాన్ వెజ్ పెడతాం మేము, ఆ లోపల హోల్స్ ఉంటాయి కదా అవి డెడ్ బాడీ అనుకుని అలా పిక్క తింటుంటాయి అవి అని చెప్పింది. ఇవి ఇంకా ఇందాక చూపించాం కదా, అవి డేంజర్ డాగ్స్ అంట, వైల్డ్ డాగ్స్ అని చెప్పింది ఆమె. ఇక్కడ వచ్చి లయన్స్, తర్వాత ఫీమేల్ లయన్స్ అన్నీ తిరుగుతున్నాయి. దీనికి కూడా బాగా వాకింగ్ టైం అయినట్టుంది. బాగా వాక్ చేస్తున్నాయి ఒకదాని వెనకాల. మా పిల్లలు మాత్రం దాన్ని తన్ని పిలుస్తున్నారు ఆ గాజు లోపల నుంచి. నాకైతే గుండె లబలబ కొట్టుకుంటున్నాయి. అది తన్నుకొని వస్తే నేను ఎలా పరిగెత్తాలా అని చెప్పి అంత భయం వేస్తుంది నాకు. కానీ వీళ్ళకి మాత్రం భయం అనిపించలేదు. దాన్ని కొట్టి పిలుస్తున్నాయి. మా హస్బెండ్ కూడా నాకు అంత ధైర్యం చాలట్లేదు అని చెప్పి మా హస్బెండే వీడియోస్ తీసుకున్నాడు అనమాట దగ్గర నుంచి. నాకు అది బాగా అనిపించింది. ఇది బాగా ఎంత నీట్గా వాకింగ్ చేస్తున్నాయి కదా. కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ మంకీల్ని ఫస్ట్ టైం చూడడం, ఈ నల్ల కూతుల్ని. ఇండియాలో కూడా నేను చూడలేదు ఎక్కడ కూడా. ఈ జస్ట్ ఫేస్ ఒకటి బ్లాక్ ఉండేవి చూసాం, కానీ ఇలా ఫుల్ బ్లాక్ మంకీలు ఏం చూడలేదు. ఇవి కూడా బాగా స్వింగ్తో ఆడుకుంటున్నాయి అటు రెండు కలిపి. మంచిగా అనిపించింది అనమాట. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మరి వీళ్ళ కోసం బై.